నాన్న నిన్న క్లాస్లో ప్రాబ్లమ్స్ ఇస్తున్నట్టున్నాం చూడండి. టుడే క్లాస్ we are entering into another topic, states of matter, diffusion, and another one is effusion. Very important topic, Nana. Now let me explain first of all what is diffusion means. Dear students, simply spread up or mixing up of gas molecules. Gas molecules ఓదాంతో ఒకటి స్ప్రెడ్ అప్ అవడం లేదా గ్యాస్ మాలిక్యూల్స్ ఓదాంతో ఒకటి మిక్స్ అయి ట్రావెల్ చేసే ఫినామినా ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే సింపుల్ గా డిఫ్యూజన్ అని పిలుస్తాం. అండ్ లెట్స్ కన్సిడర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ డిఫ్యూజన్ ఫినామినా, ద స్ప్రెడ్ అప్ ఆఫ్ odor of a perfume body which is opened at middle of the room. ఓకేనా, ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ని ఓపెన్ చేసి మనం మిడిల్ ఆఫ్ ద రూమ్లో ప్లేస్ చేస్తే కాసేపటికి ఆర్డర్ మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా, పెర్ఫ్యూమ్లో ఉన్నటువంటి ఆ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వేపరైజ్డ్ మాలిక్యూల్స్ అవి ఎయిర్లో ఉన్నటువంటి రిమైనింగ్ గ్యాస్ మాలిక్యూల్స్తో కలిసి స్ప్రెడ్ అయ్యే ఫినామినా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ అన్న డిఫ్యూజన్. And students, now at this junction I am also introduce another phenomena, and that's what we call effusion. So what is effusion, sir? Now let me explain effusion, guys. Effusion is a phenomena of flow of gas molecules, not flow, but right, this is spread up or diffusion of. This is the correct word. Diffusion of. So what is effusion means? Diffusion of gas molecules from high pressure end to, dear students, high pressure end to low pressure end. High pressure end నుంచి low pressure end కి గ్యాస్ మాలిక్యూల్స్ ని ట్రావెల్ చేసే ఫినామినా ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటామంటే నాన్న ఎఫ్యూషన్ అంట. And this is happens through a small orifice. ఒక చిన్న orifice గుండా మనం ఎఫ్యూషన్ ఫినామినాని చూసే పరిస్థితి. So these two are completely different. The one is diffusion, another one is effusion. So where we observe effusion, sir? ఎక్కడ చూస్తాం మనం effusion? Dear students, effusion is a general phenomena where we observe gas coming from a punctured tube. మన సైకిల్ ట్యూబ్స్లో పంచర్ చూస్తారా మీరు ఎప్పుడైనా? ఆ హోల్ ఎక్కడుందో తెలియకపోవడం మొత్తం గాలి కొట్టి వాటర్లో పెడతాడు. అబ్జర్వ్ చేస్తారా నాన్న? సో ఎక్కడైతే హోల్ ఉంటుందో అక్కడ మనకి వాటర్ బబుల్స్ కనబడతాయి. సో అక్కడ నుంచి విపరీతంగా ఎయిర్ బయటకు వస్తుంది. అది వాడికి వాడు ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాడు ఆ పంచర్ ట్యూబ్ని కూడా. సో చిన్న హోల్ కదా ఫ్రెండ్, చిన్న హోల్ కదా నాన్న అది. సో లోపల ఉన్నటువంటి ఎయిర్ ఏమో హై ప్రెషర్లో ఉంటుంది, మనం ప్రెస్ చేసే కొద్దీ ఎయిర్ స్లోగా బయటకు వస్తుంది. అంటే డిఫ్యూషన్ ఆఫ్ గ్యాస్ ఫ్రమ్ విచ్ ఎండ్ టు విచ్ ఎండ్ నాన్న? హై ప్రెషర్ ఎండ్ టు లో ప్రెషర్ ఎండ్. నాన్న హై ప్రెషర్ ఎండ్ మీన్స్ వాట్ అబౌట్ వాల్యూమ్? లో వాల్యూమ్. అంటే సైకిల్ ట్యూబ్ వాల్యూమ్ చాలా తక్కువ వాల్యూమ్ ఉంటుంది లోపల. సో అంత హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఒక చిన్న ఆరిఫైస్ గుండా, ఆరిఫైస్ నథింగ్ బట్ హోల్. ఓకేనా, ఒక చిన్న ఆరిఫైస్ గుండా ఎయిర్ బయటకు వచ్చే ఫినామినా ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామన్నా ఎఫ్యూషన్ అని పిలుస్తాం. And these two phenomena are very important for us to come into our great concept today. What a topic this is in objective point of view. Graham's law of diffusion. Let me explain. Graham's law of Graham's law of diffusion. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అన్న ఇది మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. నేను ముందు ఒకసారి మీకు స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏంటి సార్ గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అంటే? బంగారం మరి గాట్ ఇట్ నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డిఫ్యూజన్ అండ్ వాట్ ఈస్ ఎఫ్యూజన్? ఈస్ దీస్ టూ ఆర్ క్లియర్ అన్న? ఓకేనా. నౌ లెట్ మీ కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, Graham's law of diffusion. What are we talking about? Graham's law of diffusion, guys.
This is simply the rate of diffusion of a gas is always inversely proportional to square root of its density at given pressure and temperature. Very important statement. Graham's law of diffusion. The objective point of view and IPE point. Okay, very expected one question. So this is Graham's law of diffusion. The rate of diffusion of a gas is inversely proportional to square root of its density at a given pressure and temperature. Now let me explain one by one. నేను explain చేస్తాను. మీరు ముందు statement వరకు రాయండి. Dear students, here rate of diffusion is simply represented with a letter R, which is inversely proportional to dear ones the square root of its what man? I think density. Am I right, guys? This is a basic statement for Graham's law of diffusion, and this is happens at a constant pressure and constant temperature, dear students. This is what we call Graham's law of diffusion. And dear students, now let me explain first of all what is rate of diffusion. A very interesting topic this is. ఎలా డిఫైన్ చేస్తాం సార్ మనం రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే? What is diffusion definition basically? The spread up of or mix up of gas molecules. Is it fair? Now let us consider a gas in a vessel, Nana. Of course the gas undergo diffusion. Just imagine that one. Now how can you define rate of diffusion, sir? Simply the volume of gas diffused per unit time. What a definition this is. While we look at the rate, guys, while we look at rate, we will always define rate of diffusion with respect to what you know, time. Rate అంటేనే మనం దేని ప్రకారం చెప్పాలి? డెఫినిషన్ ని టైం ప్రకారం చెప్పాలి. సో ఎంత గ్యాస్ డిఫ్యూజ్ అయ్యింది మనకి ఇచ్చినటువంటి టైంలో, ఎంత వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ బయటకి డిఫ్యూజ్ అయ్యింది ఒక సెకండ్ టైంలో లేదా ఒక మినిట్ టైంలో, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అని పిలుస్తాం. Sorry, got it? Just imagine yourself, guys. This is a vessel. Just imagine yourself. That is a vessel. Say in which oxygen gas is there. Okay. We made a small hole here, or which is a open vessel. Just imagine. So within 1 minute time, out of 100 liters oxygen gas, some 50 liters is escaped out. Just imagine yourself. Then what is rate of diffusion, sir? 50 liters by 1 minute. Sorry, got it. My intention is volume of gas diffused with respect to time. Are you got it? Okay. So that's the basic definition for what is rate of diffusion. Please make a note, girls. This is rate of diffusion. Simply volume of gas. Volume of gas diffused per unit time. So దీన్ని ఇప్పుడు మనం సింపుల్ గా ఏం రాయొచ్చు అంటే rate of diffusion R is equal to volume of gas diffused V by what run anna time t. Don't talk. Okay, so now let me extend this formula. Let me extend this formula with respect to an objective point.
Volume of gas diffused. Volume of gas diffused means some of the gas is escaped out. Can you agree with me or not? Some of the gas escaped means the number of molecules gradually decrease or increase. Some of the gas is effused out. బయటికి వెళ్ళిపోయింది కదా. What about number of gas molecules? I am talking about number of gas molecules. Absolutely less. Yes or no? Out of 100 liters, 50 liters is escaped out. 50 liters escape అయిపోయిందంటే ఎంత మిగిలింది అక్కడ ఇంకా మనకి ఓన్లీ 50 liters మాత్రమే మిగిలింది. రైట్ నాన్న? సో 50 liters అంటే నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ తగ్గిపోయాయి. సో once number of gas molecules decreases, the gas molecules collide with the walls of container by exerting some pressure is also decreases. What is pressure? Which is exerted whenever gas molecules collide with the walls of container. Yes or no? Okay na? ఇప్పుడు నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ తగ్గాయి కదా, కొంత గ్యాస్ బయటికి పోయింది కదా. సో కాబట్టి రిమైనింగ్ గ్యాస్ మాలిక్యూల్స్ కొలిజన్స్ నెంబర్ కూడా ఏమవుతుంది మరి డిక్రీజ్ అవుతుంది. అంటే ప్రెషర్ ఈజ్ ఆల్సో decrease. That's very good. So that's why this definition may also be written as volume of gas diffused with respect to time may also be defined as pressure dropped. Bangara. With respect to what nana once again? Another definition. Pressure dropped with respect to time. Bangara. Now let me give an idea. At constant pressure and temperature, are you remember Avogadro's law? V is directly proportional to, come on, N, where N is? That's it. So instead of V, we also written number of moles. Okay now, so means, come on, number of moles of gas diffused. Okay now, with respect to what nana? So number of moles of gas diffused with respect to time. So this is simply Graham's law of diffusion. One by one writing. ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనం వీటి మీద మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సిన పరిస్థితి. ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చూడండి. గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. The rate of diffusion of a gas is inversely proportional to square root of its density. That's it. Neat ga note cheyandi. Let me continue Nana. Okay. Now if we consider a horizontal tube, then it's simply the distance traveled by gas with respect to unit time and which is happens in a horizontal tube. ఒక horizontal tube ని కనుక మనం కన్సిడర్ చేస్తే, so is simply distance traveled by gas in that horizontal tube. Distance కేవలం కన్సిడర్ చేస్తే సరిపోతుంది. మనం అదే ఒకవేళ horizontal tube లో అయితే వాల్యూమ్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే horizontal tube అంటే మనకి సిలిండ్రికల్ ట్యూబ్. అది యాక్చువల్గా వాల్యూమ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. స్మాల్ ఆరిఫైస్ ఉన్న ట్యూబ్స్ కాబట్టి మన బ్రెత్ అండ్ హైట్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దే ఆర్ నెగ్లిజిబుల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూమ్ ఇట్ ఈస్ ఎనఫ్ టు కన్సిడర్ వాట్ నన్నా లెంత్. I am sorry for that one. Here length is nothing but the distance travelled by gas from point A to from point B, like that. Okay now, because we choose a small orifice cylindrical tube. Are you got it? A small orifice cylindrical tube means it's a breadth and it's a height almost negligible. Are you got it? So instead of volume, it is enough to consider the length of the horizontal tube where gas travel from one end to another end. So instead of the word length, I am replaced it one by distance. Okay now, so distance travelled by gas from one end to other end with respect to what nana once again. Okay now, so ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ కింద వస్తాయి.
అందువల్ల మనం కాస్త జాగ్రత్తగా వీటిని అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి. ఈ 4 ఓకేనా అమ్మా? వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజ్డ్, నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్ గ్యాస్ డిఫ్యూజ్డ్. ఇఫ్ సమ్ ఆఫ్ ద గ్యాస్ ఈస్ effused out, okay, obviously pressure is dropped. So the amount of pressure dropped per unit time. If you choose a horizontal tube, a cylindrical tube, breadth and height are almost negligible. So it is enough to consider the distance traveled by gas with respect to time. This is basically, first of all, Graham's law of diffusion in objective sense. But how the questions are coming? Now let me explain. We have choose two gases here. We have choose two gases here. The one is A and another one is B. Two gases are there. Okay na? One gas emo A, another gas emo B. Dear students, if we choose two gases A and B, let us consider for gas A, its rate of diffusion is R1, and for gas B, its rate of diffusion is R2. Is it fair? And here, the volume of gas diffused gas A is V1, and volume of gas diffused by gas B is V2. For gas A, the volume of gas diffused V1 takes place within time T1 seconds, and for gas B, the volume of gas diffused V2 happens within time T2 seconds. Yes, I got it. Now let me write the basic comparison formula for R1 by R2. Dear students, are you have any idea for that? Because R is already V by T. Say sir. So instead of R1, V1 by T1. Instead of R2, V2 by T2. Then if you write the direct formula for this one, just look at girls, V1 by T1 by V2 by T2 absolutely. So this is simply, dear students, V1 T2 by V2 T1. Sir, you got it? This is a comparison formula. Wherever two gases are undergo simultaneous diffusion phenomena, if we know about rate of diffusion of one gas only, he just asks us to calculate rate of diffusion of other gas. We know basically what volume of gas diffused initially and what volume of other gas diffused initially with respect to times. మనం ఈ ఫార్ములా వేసామనుకోనన్నా R2 ని కూడా మనం ఏం చేయొచ్చు బంగారం, క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా రెండు గ్యాసెస్ కి రేట్ ఆఫ్ డిఫ్యూజన్స్ ఇచ్చేస్తాడు అన్న, టైమ్స్ ఇచ్చేస్తాడు. ఒక గ్యాస్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తే ఆ టైంలో రెండో గ్యాస్ ఎంత డిఫ్యూజ్ అవుతుంది అంటాడు. అంటే వీఆర్ రెడీ టు క్యాలిక్యులేట్ వాట్ నాన్న, V2. ఆర్ నాన్న R1 R2 ఇస్తాడు, V1 V2 ఇస్తాడు. ఫస్ట్ గ్యాస్ 10 సెకండ్స్లో డిఫ్యూజ్ అయింది అంటాడు. వాట్ అబౌట్ సెకండ్ గ్యాస్? దెన్ వీఆర్ రెడీ టు ఫైండ్ అవుట్ వాట్ మ్యాన్, T2. సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ ఐదర్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ or volume or time, whatever it may be, depends on the parameters present in the given problem. Are you got it, Nana? Very very important formula. Please take a note and just put in a box. R1 by R2 is equal to V1 T2 by V2 T. Is it okay, Nana? Girls? Now, this is let me get an idea about now chain formula. Okay, it's the most important. What is the basic statement of Graham's law of diffusion, girls? Rate of diffusion is inversely proportional to square root of its density. Thank you very much. Okay, we have choose two different gases here. Girls, we have choose two different gases. Say the first one is R1 and the second one is R2. Then according to this particular one, what formula we are expected with respect to their densities? D1 by D2 or D2 by D1. My intention is that one. Come on. This is inversely proportional to D. Okay, now then absolutely I think it is root D2 by
V1. Is it fair, guys? Okay, now thank you. And I think we know density formula. What it is? Mass by volume. If we are choose 1 mole of gas, here students, the mass is nothing but what man? Molecular weight. Say sir, నేను మనం అదే మాట్లాడడం లాస్ట్ ప్రాబ్లంలో. ఒక మోల్ గ్యాస్ మనం తీసుకుంటే దాని మాస్ ఎవరికి ఈక్వల్ రా? మాలిక్యులర్ వెయిట్. అరే ఒక మోల్ గ్యాస్ ఎన్ని గ్రామ్స్ సార్ అని క్వశ్చన్ అడిగాడు అనుకో, నేను ఎవరైనా ఒక మోల్ ఆక్సిజన్ గ్యాస్ ఎన్ని గ్రామ్స్ అండి అన్నాడు అనుకోరా, దాని మాలిక్యులర్ వెయిట్ దాని మాస్ అంటే ఎన్ని గ్రామ్స్ రా? 32. ఓకేనా? మరి ఇప్పుడు డెన్సిటీ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ కాబట్టి బంగారు మరి వాటినా because density is nothing but mass by volume కాబట్టి. Instead of density I just introduce what you know molar masses of gas without confusion. Okay na? Because density is always directly proportional to mass. And some people asks me, sir, it is directly proportional to only mass, sir? No, not at all. Mass is nothing but what man? Molecular weight. Because both are measured in what na? Grams. Okay na? So that's why root m2 by m1. So what is capital M represent here, girls? Molar mass. Is it fair? Next one. And let me coming to another one here. This is the term what we write vapor density. Vapor density of second gas by vapor density of first gas. Sir, what is vapor density, sir? Very, very interesting one. Dear students, vapor density is nothing but always the half of what nana? Molecular weight. Most important formula bangaram. Vapor density is always half of molecular weight. So many students believe that maybe density and vapor density both are appears to be same, but it's not at all fair. Density is completely different from vapor density. Keep in mind. So vapor density is simply the half of molecular weight. If anyone asks you, sir, what is the vapor density of carbon dioxide, sir? And your answer is absolutely 22. You know why? Because carbon dioxide molecular weight is 44. What is vapor density? Half of molecular weight. Absolutely 22. What about vapor density of helium, sir? 2. You know, because molecular weight of helium is 4. So that's why students here Vd represent what man? Vd represent vapor density, which is absolutely different from normal density. Okay na? So అందువలన vapor density molecular weight directly related కాబట్టి instead of molecular weight which term I replace it here? Vapor density. సో ఈ చైన్ ఫార్ములాలో నేను దాన్ని కూడా తీసుకొస్తాను ఇప్పుడు. ఏనన్నా ఏంట్రా టర్మ్ చివరన V1 P2 by P2 P1. Very good. Okay na? And suddenly the problem says two gases are diffused in same time. Just look at the problem going on. Two gases are diffused in same time. Oh my God, sir! Two gases are diffused in same time means the formula simply becomes only V1 by V2, sir. Absolutely. Because both gases are diffused in same time means no doubt at all here T1 is equal to T2. Says or no? And sometimes the problem given an idea in a different times both gases occupied same volume. Is that correct? Both gases occupied same volume. Then formula becomes, my dear ones, T2 by T1 because the problem given that volumes are same. So it just depends upon the way how we can approach towards the problem. And this is what we call chain formula to solve the problems upon the concept of Graham's law of diffusion. Is that correct? Wait. And how the problems are coming in this particular aspect? Now let me give an idea with a few examples. Okay, now let's see with the first one. Just look at that. What it is? How many times helium diffuse faster than their students sulfur dioxide gas? Very interesting one. How many times helium diffuse faster than sulfur dioxide? This is the question. Okay, so my intention is it is enough to look at that rate of diffusion of helium by rate of diffusion of sulfur dioxide. That is enough for me. Okay, and sir, what formula we are utilizing here, sir? Are you considered densities? I have no idea about densities in the problem.
Am I consider volume and times? I have no idea about volume and times. I have only respect to gases and their molecular weights, dear ones. Okay, so it is enough to write the formula. I think it is molar mass of sulfur dioxide by molar mass of helium. That is enough for me. Because R1 by R2 is nothing but root M2 by M. Keep it. Not M1 by M. Are you got it? What about molar mass of sulfur dioxide, sir? I think this is 64. If I am right, say so. What about helium, sir? I think 4. This is root 16. That's the answer. Helium 4 times diffuse faster than sulfur dioxide. Simple answer. This is. Are you got it? Are you got it? Okay, now. So this is the way how we can answer such questions. And if it is replaced with sometimes methane gas. Okay, sometimes that is replaced with methane. Okay, once it is methane, what happens? So instead of 64, it is enough to substitute 16. I think it is because carbon is 12, for 4 hydrogens 4. Hydrogen ki double cheyakoodu. Sarena? Enna? 12 plus 4. 16. Thank you. Root 16 by 4. Answer is that's it. Helium diffuses 2 times faster than methane. Yes, I recall it. This is an objective sense. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఈ ఫార్ములా ఇచ్చేసి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో మీకు చెప్పకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. అలానే ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ అన్నీ చేసే పరిస్థితిలో లేను. రేపు మనం ప్రాబ్లమ్స్ చేస్తాం, సరేనా? అయితే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, వాటిని మనం ఎలా ఆన్సర్ చేయాలి అన్న దాని మీద మాత్రమే నేను ఒక 2 ప్రాబ్లమ్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను, సరేనా? ఇవి మీరు ఇప్పుడేం చేయాల్సిన అవసరం లే. రేపు పొద్దున మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు వస్తాయి. నేను పక్కన రాసుకునే ఇబ్బంది ఏనా? ప్లీజ్ ప్లీజ్. This is methane. I think it is now. Mangara, am I right, Nana? This is methane. Means what, Nana? R helium is equal to 2 times to R CH4, Nana. There, student. R helium is equal to 2 times R CH4. ప్రాబ్లమ్స్ ఇలా వచ్చే అవకాశం ఉంటాయి నాన్న. ఇవన్నీ కూడా మనం బాక్స్లో ప్లేస్ చేయాల్సిన పరిస్థితి. ఆల్ క్యాప్టినీస్ ఇన్ ది బాక్స్. ఎప్పుడెప్పుడు ఏ ప్రాబ్లమ్స్ని యూజ్ చేయాలి సార్, ఓకేనా? ఇక్కడ చిన్న డాట్స్ పెట్టుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది, ఓకేనా? హీలియం డిఫ్యూజెస్ హౌ మెనీ టైమ్స్ ఫాస్టర్ దాన్ CH4 గ్యాస్. హౌ మెనీ టైమ్స్ రన్ ఇట్ ఈస్. ఇది ఛాలెంజింగ్ చాప్టర్, ఇది మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను కాస్త హడావుడిగా చెప్తే ఇబ్బంది పడతాను మీరు, ఓకేనా? అందుకని నిదానంగానే చెప్తాను, అలాగే నేర్చుకో, ఏనా? ఓకేనా? ఇవి బంగారం ఇవాళ క్లాస్లో. మిగిలింది రేపు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లమ్స్ చేస్తాను, ఏనా?